ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయతే మన అన్య జనులైనటువంటి మనకు రక్షణ తెచ్చి పెడితే, ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయత అంట మనకేం చేసిందంట? అన్య జనులైనటువంటి మనకి రక్షణ తెచ్చిందంట. మరి ఇశ్రాయేలీయ అవిధేయతే రక్షణ తెస్తే, ఇశ్రాయేలీయులు విధేయత అయితే ఇంకెంత ఘనముగా ఉందో మన జీవితాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రపంచ దేశాలంతా కూడా విస్తరించి ఏం చేశారనగా? సువార్తను ప్రకటించి, ఇదిగో ఆయన మహారక్షకుడు, ఇదిగో పరిశుద్ధుడు, మేము కనుగొన్నాము, ఆ లోకరక్షకుడు వచ్చేసాడు అని భూమధ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం అలా విస్తరించి ఈ రోజున అన్ని జనులకి ఏమొచ్చేదనంట? ఆ విమోచన కలిగిందంట. ఆ విమోచన ఎలా ఉండేదంటే, మహావిమోచన భూలోకమే పరలోకం అయిపోతుందంట. దేవునికి స్తోత్రం. భూలోకం ఏమైపోతుందంట? పరలోకం అయిపోతుంది. ఆ విధేయత చూపించలేదు ఇశ్రాయేలు.